ఈరోజు మనం ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్ ఐటెం చేయబోతున్నాము. ఇది రైస్ పూరి అని చెప్పొచ్చు. కేరళలో మలబార్ సైడ్లో దీనికి ముట్ట అప్పం అంటారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చిన చాలా టేస్టీ అయిన ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమే ఇది. నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ ఛానల్. ఒక 2 కప్పు బియ్యంని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మినిమం 4 hours అయినా నానాలి. ఇది మామూలు రేషన్ బియ్యం తీసుకున్నాను. ఇది కాకపోతే బిర్యానీ రైస్ కానీ జీరగశాల రైస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. అలాగే 3/4 కప్పు దాకా రైస్, ఉడికిన బాయిల్ రైస్ తీసుకున్నాను. 2 eggs తీసుకున్నాను. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఈ బాగా నానిన రైస్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అన్నం మనం తీసుకునేటప్పుడు బాగా చల్లారిన అన్నమే తీసుకోవాలి. అది కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మన ఎగ్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోండి. థిక్ బాటర్గా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ఇది గ్రైండ్ చేసిన తర్వాత మిగిలే రైస్ కూడా గ్రైండ్ చేసుకోవాలి. 1 కప్పు రైస్ అయితే 1 ఎగ్ చాలు. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు ఎగ్ అసలు వాడొద్దు. అలాగే గ్రైండ్ చేసుకొని సేమ్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇలా థిక్గా ఉండాలి బ్యాటర్. ఫ్లో బాగానే ఉండాలి, కానీ ఇలా థిక్గా మనం స్పూన్ మీద ఉండాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్క స్పూన్ ఒకే ప్లేస్లో ఇలా పోసుకోవాలి. ఒక 1 minute ఇలా పైకి లేసి బబుల్లాగా వచ్చేసిద్ది. మన పిండి కరెక్ట్గా ఉండేనే ఇలాగా పెద్ద బబుల్లాగా వచ్చేది. ఒక 2 minutes ఇది ఉడికిపోయింది, తీసేయచ్చు. కలర్ చేంజ్ అవ్వడానికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సాఫ్ట్గా ఉండే ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమే ఇది. దీనికి కర్రీ మనం ఏదైనా వాడుకోవచ్చు. మసాలా కర్రీలు ఏదైనా బాగుంటాయి. చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ, వెజ్ మసాలా కానీ ఏదైనా మనం సైడ్ డిష్గా వాడుకోవచ్చు. నేనైతే ఈరోజు ఒక స్పెషల్ చికెన్ రెసిపీ చేశాను. త్వరలోనే వీడియో అప్లోడ్ చేస్తాను. అలాగే మనం ఇది టీ టైమ్ స్నాక్గా కూడా వాడుకోవచ్చు. కర్రీ ఏం లేకుండా ఒట్టిగా ఇలాగైనా తినేయచ్చు. చాలా బాగుంటుంది. అందరూ ఇలాగే కూడా ఒక్కసారి ట్రై చేసి చూసుకోండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.